తీవ్రమైన ఆర్థిక నేరం. మొదటగా ఇందులో బిజినెస్ ఆపర్చునిటీస్ అనే పేరుతో చాలామంది వరకు సామాన్య ప్రజలకు కొద్దిగా ఒక్కొక్క పర్సన్ అప్రోచ్ అయ్యి వేరియస్ మాధ్యమాల ద్వారా, ఒకటి సోషల్ మీడియా కానీ వాట్సాప్ ద్వారా అప్రోచ్ అయ్యి ఇందులో మంచి అవకాశాలు ఉన్నాయి, లాభాలు ఉంటాయి, ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ మేము అమ్ముతున్నామనే పేరుతోని ముందుకు వస్తూ స్లోలీ వాళ్ళని ఈ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్లోకి తీసుకొస్తున్నారు. ఇది ప్రధానంగా ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఇది మనీ సర్క్యులేషన్ అనే పేరు ఎక్కడా మెన్షన్ చేయరు, కేవలం ఉత్పత్తులను అమ్ముతున్నామని మాత్రమే చెప్తూ తద్వారా ఎంతో లాభాలు గడించవచ్చని ఇనిషియల్గా చెప్పడం జరుగుతుంది. ఇది కొన్నేళ్లుగా సాగుతున్న వ్యవహారము, కానీ ప్రతిసారి దీన్ని కొత్త కొత్త అవతారాల్లో వస్తూ ఈ చాలామందిని ఇన్వాల్వ్ చేస్తూ ఈ మనీని బయటికి ఇతర దేశాలు కూడా పంపించడం జరుగుతుంది. ఒక రకంగా ఇది మనీ లాండరింగ్ కూడా. మొదటగా వీళ్ళు ఈ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. ఒక్కొక్క పర్సన్ని అప్రోచ్ అయ్యి ఇందులో మేము ప్రోడక్ట్స్ అమ్ముతున్నాము, ఇవి చాలా వాల్యూ కలయని వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ వాల్యూ వెరిఫై చేస్తే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఎస్పెషల్లీ క్యూనెట్ సంబంధించి వెరిఫై చేస్తే దీనికి ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ లేదు. చాలా తక్కువ ధరకు లభ్యమయ్యే ఉత్పత్తులను లోకల్గా చిన్న చిన్న యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాన్ని ప్రాపర్గా ప్యాకింగ్ చేసి ఇది ఎంతో చాలా ఖరీదైనవి అని చెప్పి మెన్షన్ చేస్తూ ఇది ప్రజలకు అమాయకులకు అమ్మడం జరుగుతుంది. దీని యాక్చువల్ వాల్యూ చూస్తే 1000-2000 లోపలే ఉంటాయి. ఉదాహరణకు కొన్ని ఫోన్లు కావచ్చు, లేకపోతే క్లాక్స్ కావచ్చు, లేదా హెర్బల్ ప్రోడక్ట్స్, హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అని చెప్పి అమ్ముతూ వీటి ధర కొన్ని లక్షల్లో ఉంటుంది అని చెప్పి వీళ్ళని మభ్యపెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కేసులో మనకు పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ అండ్ కాచిగూడలో నమోదైన కేసులను సంబంధించి వెరిఫై చేసే క్రమంలో ఇది మొత్తం కూడా చేసింది గతంలో క్యూనెట్లో పనిచేసిన వాళ్ళే మొత్తము ఏకమయ్యి ఇందులో ఈ యొక్క కొత్త పేరుతోని, కొత్త అవతారంతోని, కొత్త కంపెనీ పేరుతోని ముందుకు వచ్చారని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ 3 కేసులను కూడా సిసిఎస్కి బదిలీ చేయించుకొని వాటిలో దర్యాప్తు చేసి గత 2 రోజుల క్రితం అంటే 9వ తారీఖు నాడు మొత్తం 4 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా సైమల్టేనియస్ రేట్స్ సిసిఎస్ టీమ్స్ చేయడం జరిగింది. ఇందులో మనకు మొత్తం 6 మంది అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా భారతదేశం హెడ్ ఉన్న ఓనీల్ గుప్తా అనే వ్యక్తి, అతని కింద పనిచేస్తున్న ఇంకొంతమంది ఇందులో కేరళలో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్ బులంద్షహర్లో, అట్లాగే వెస్ట్ బెంగాల్లో 2 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు పారస్నాథ్ అనే కంపెనీ పేరుతోని ఒక షెల్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు అక్కడికి డబ్బులు రిసీవ్ చేసుకోవడం ఈ బాధితుల నుంచి మొదటగా చేశారు. తర్వాత బులంద్షహర్లో ఉన్న ఒక కంపెనీకి 2 డైరెక్టర్స్గా ఉంటూ వాళ్ళు ఇండి కనెక్ట్ అనే పేరుతో వీళ్ళని నియమించడం జరిగింది. వీరి యొక్క ఆఫీసు చండీగఢ్ సిటీలో ఫిజికల్ అడ్రస్ ఉంది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కూడా అది కేవలం బోర్డు మాత్రమే ఉంది, కానీ ఇది కూడా ఒక షెల్ కంపెనీ లాగా ఉంటూ లోపల ఎలాంటి కార్యకలాపాలు లేవు. అక్కడ నుంచి మేము ఇందులో వెరిఫై చేసి ప్రస్తుతము భారతదేశంలో ఉన్న 6 మందిని అరెస్ట్ చేశాము. ఇంకా కొంచెం దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి కొంత దుబాయ్ కేంద్రంగా బ్రిజేష్ అని, యష్ అని, అర్పిత్ అనే 3 వ్యక్తులు ఈ ఓనిల్ గుప్తా పైన పనిచేస్తున్నారు. మరి ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఖండాలలో విస్తరించాలనే ఆలోచనతో ఉంది. గతంలో జరిగిన క్యూనెట్ మోసాలకు ఇప్పుడు ఉన్న ఇగ్నైట్కి ప్రధానమైన తేడా ఏంటంటే అది ఆల్రెడీ కొన్ని ఏళ్ల పాటు కొనసాగి కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్కి పాల్పడ్డారు. చాలామంది బాధితులు ఇందులో తెలియక మోసపోయారు. అందులో కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేంత దూరం కూడా వెళ్ళింది. మనకు గత సంవత్సరం సిద్దిపేటలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక పర్సన్ కూడా సూసైడ్ చేసుకున్నారు. ఇంకా బయటికి రానివి ఎన్నో ఉండొచ్చు. ఇట్లా ఎన్నో ఖండాలకు విస్తరించున్న దీనికి ప్రధానంగా హాంకాంగ్ కేంద్రంగా జరుగుతుంది. ఇందులో ఈ ఇగ్నైట్ అనే సంస్థను నెలకొల్పింది గతంలో క్యూనెట్ నడిపించిన వారే. ముఖ్యంగా ఇతని పేరు ఈ పద్మన్ సేనాథి రాజా. ఈ పద్మన్ సేనాథి రాజా అనే వ్యక్తి ఈ గతంలో క్యూనెట్లో పనిచేసిన అనుభవంతో, అలాగే భారతదేశంలో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా నడిపిన కొన్ని కేసులో క్యూనెట్ పరంగా దర్యాప్తు తర్వాత అందులో పనిచేసిన వాళ్ళని అరెస్ట్ నేపథ్యంలో కొత్త అవతారం ఎత్తి
ఈ యొక్క కార్యకలాపాలను విస్తరించాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఈ కంపెనీ మొదలైన కేవలం 20 రోజుల లోపలే, అంటే 18 రోజుల లోపలనే ఇందులో ఉన్న వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఇందులో బాధితులు చేరకుండా అలర్ట్ అయ్యి కొంచెం ప్రోయాక్టివ్ మెజర్గా తీసుకొని ఈ యొక్క ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ దర్యాప్తు కేవలం ప్రాథమిక స్థితిలోనే ఉంది. ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇతర రాష్ట్రాల్లోకి ఉన్న కనెక్షన్స్ ఏంటి, తర్వాత ఎవరెవరు సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర మాధ్యమాల ద్వారా కానీ ప్రజలను ఏ రకంగా చేరుతున్నారు, ప్రస్తుతం చేరిన వ్యక్తులు ఎవరు, తర్వాత మనీ ట్రయల్, ఇంకా ఇతర దేశాల్లో ఉన్న ప్రధానంగా ఎవరెవరైతే దీన్ని నడిపిస్తున్నారో వాళ్ళ వివరాలన్నీ సేకరించడం జరుగుతుంది. ఇది పీపీటీ కొంచెం అవుట్ పెట్టండి. ఇది ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు, ఇది ఇగ్నైట్ ప్రోడక్ట్స్ అని చెప్పి వాళ్ళు అమ్మడం జరుగుతుంది. The left side lifted up. Guys, this is your chief here with Symmetra and Activa, and this is Ignite. All right, we deliver the products directly to our unbelievable downlines around the world. To the one and only we counsel Sandra. All right, her Activa and Symmetra, and now she's gonna unbox it. Wow. Look at this. The left side lifted up. I'm sure it will. What color is that? Blue. You get energized? Yes. Thank you. What color is that? రైట్, ఇంతకుముందు ప్రదర్శించినట్టు సెమెత్రా యాక్టివ్ అనే పేరుతోనే ఒక మ్యాగ్నెటిక్ పెన్ను, అది ఇట్లా చర్మం పైన రుద్దుకుంటే ఈ చర్మంలో ఉన్న మడతలన్నీ పోతాయి అని చెప్పి ఒకటి. తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ బ్లూ కలర్లో ఉంది, ఎనర్జీ హార్మనైజేషన్, అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో సమ్ కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఆ రూమ్లో వస్తుందనే పేరుతోని మభ్య పెట్టడం జరుగుతుంది. స్క్రీన్లో చూపించినది ఇది ఫస్ట్ వీడియో, ఇది మార్కెట్లో సర్క్యులేట్ చేస్తూ ఈ రకంగా ప్రోడక్ట్స్ అమ్ముతున్నామనే పేరుతో ఇది ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి యాక్చువల్ వాల్యూ ఏమీ ఉండదు, మామూలుగా ఒక పెన్నుకుండే 100-200 రూపాయలు మాత్రమే. కానీ వీళ్ళు దీన్ని లక్షల్లో కోట్ చేస్తూ ఇది మేము డైరెక్ట్లీ సేల్ చేస్తున్నాము అనే పేరుతో ఇట్లా ముందుకు వస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ప్రోడక్ట్స్ ఇప్పటి వరకు మార్కెట్లో ఎక్కడ కూడా రాలేదు. ఈ ప్రోడక్ట్స్ అమ్ముతున్నామని పేరు మాత్రమే చెప్పారు, కానీ పే ఆర్డర్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసుకుంటున్నారు. మనీని ట్రాన్స్ఫర్ చేయించుకోవడము, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడము. ఈ నోయిడా, ఢిల్లీలో ఉన్న ఓనిల్ గుప్తా కంపెనీకి వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా డీడీ రూపంలో అక్కడికి చేరిన తర్వాత బయటికి మనీ లాండరింగ్ ద్వారా దీనికి బయటికి పంపిస్తున్నారు. సామాన్యంగా మనము చూస్తుంటాము ఈ ఎలక్ట్రిక్ ఈ టూత్ బ్రషెస్ ఉంటాయి, మేబీ హార్డ్లీ 600-1000 రూపీస్ లోపలే ఉంటాయి. కానీ దీన్ని కొన్ని 60,000-70,000 దాదాపు ₹1,00,000 దీని ధర ఉంటుందని చెప్తూ వాటిని వీళ్ళకు అమాయకులకు అమ్మడం జరుగుతుంది. ఇది కేవలం ప్రోడక్ట్స్ అమ్ముతున్నామని బయటికి కనిపించేందుకే, కానీ ఇది కంప్లీట్లీ ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఇందులో లాభాలు ఎలా గణించాలని చెప్పి ఎవరైతే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రశ్నించినప్పుడు మీరు ఇంకొంతమందిని ఇందులో చేర్పించండి అని చెప్పి దీనిలో బైనరీ సిస్టమ్ అంటారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఇది పిరమిడికల్ స్ట్రక్చర్లో జరిగే విధానము. లెఫ్ట్ సైడ్ కొంతమంది, రైట్ సైడ్ కొంతమందిని మీరు జాయిన్ చేస్తే వాళ్ళు ఫర్దర్ చేసే బిజినెస్ ద్వారా వీళ్ళు లాభాలు గడించాలని మభ్యపెట్టి కొందరు దానికి కొంత ఇలాంటి ఆఫర్స్ను వాళ్ళు పరిగణలు తీసుకొని కొంతమంది లాలూచి పడి కూడా ఇందులోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ అండి, ప్లే. Brusho, better hygiene, smarter habits.